అందరికీ నమస్కారం. హృద్యం తెలుగు పద్యం అనే శీర్షికన ఇప్పుడు మనం మరో సరసమైనటువంటి తెలుగు పద్యం నేర్చుకుందాం. ఈ పద్యాన్ని మాధవ పెద్ది బుచ్చి సుందరాం శర్మ రచించారు. ఇది వారు రచించినటువంటి మృత్యుంజయ స్తవంలోది. మాధవ పెద్ది వారి కవిత జాతీయాలకు, నుడికారాలకు, చమత్కారానికి నిలయం. వారి పద్యం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ముందుగా పద్యం వినండి. బొవ్వే పెట్టని కైత పట్టుకొని దేవుళ్ళాడగాలేక నాకెవ్వళ్ళన్ మరి పొద్దుపోక బదులేమీ పలకరానట్టి బదులేమీ పలుకుటేరాని నిన్ రవ్వం పెట్టెద నాల్కకున్ దురద తీరన్ తప్పు శైరింపుమా అవ్వం బట్టి వసంతమాడుటిదియేనా స్వామి మృత్యుంజయ. పద్యం చూడండి. బొవ్వే పెట్టని కైత పట్టుకొని దేవుళ్ళాడగాలేక. ఈ కవిత్వం వల్ల నాకు బొవ్వ కూడా లభించట్లేదు, నాకు పూట కడవటం లేదు, కానీ నేను వదలట్లేదు. ఎందుకని? నాకెవ్వళ్ళని మరి పొద్దుపోక. ఈ కవిత వదిలేస్తే నాకు పొద్దుపోవట్లేదు. నువ్వు కరుణిస్తావా అంటే నువ్వేం కరుణించట్లేదు. బదులేమీ పలుకుటేరా అని నేను రవ్వం పెట్టదా, నేను ఇబ్బంది పెడతాను. ఎందుకని? నాలుకకు దురద తీరన్, నా నాలుక యొక్క దురద తీరేలాగా నేను ఇబ్బంది పెడతా. తప్పు శైరింపుమా, తప్పు ఏమైనా ఉంటే నన్ను క్షమించు. అవ్వం బట్టి వసంతమాడుటిదియేనా స్వామి మృత్యుంజయ. ఒక ముసల్దాన్ని పట్టుకుని వసంతం ఆడటం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో నీకు కవిత్వం చెప్పడం కూడా అంత హాస్యాస్పదంగానే ఉంటుంది. కానీ తప్పదు, నాకు వేరే పొద్దుపోదు, నా నాలుక దొర తీరదు. కాబట్టి నా కవిత్వాన్ని నీకు సమర్పిస్తున్నాను, నువ్వు తప్పేమని అంటే క్షమించు అని ఆయన ఈశ్వరుని వేడుకుంటున్నాడు. పద్యం మరోసారి చూడండి. బొవ్వే పెట్టని కైత పట్టుకొని దేవుళ్ళ అడగాలేక నాకెవ్వళ్ళన్ మరి పొద్దుపోక పొదులేమీ పలుకుటేరాని నిన్ రవ్వం పెట్టెద నాల్కకున్ దురద తీరన్ తప్పు శైరింపుమా అవ్వం బట్టి వసంతమాడుటిదియేనా స్వామి మృత్యుంజయ. ఇందులో దేవుళ్ళాడడం, దొర తీరడం, అవ్వం బట్టి వసంతమాడడం అనేటువంటి చక్కటి జాతీయాలు, నుడికారాలు ఉన్నాయి. వీరి కవిత్వం చాలా అద్భుతమైనటువంటిది. కాబట్టి నేటి రసజ్ఞులు ఇటువంటి పద్యాల్ని ఆకలింపు చేసుకుని తర్వాత తరానికి అందించాలనే కోరికతో ఈ పద్యం మీ ముందుంచాను. పద్యం మరోసారి చూడండి. బొవ్వే పెట్టని కైత పుచ్చుకొని దేవుళ్ళ అడగాలేక నాకెవ్వళ్ళన్ మరి పొద్దుపోక బదులేమీ పలకరానట్టి నిన్ రవ్వం పెట్టెద నాల్కకున్ దురద తీరన్ తప్పు శైరింపుమా అవ్వం బట్టి వసంతమాడుటిదియేనా స్వామి మృత్యుంజయ. నమస్కారం.